సంక్రాంతి సందడంతా ట్రిబుల్ రాధేశ్యామ్దే అన్నారు. కానీ ఒమిక్రాన్ దెబ్బతో అన్ని వాయిదా పడ్డాయి. ఇక ఏ సినిమా పొంగల్కి హల్చల్ చేయదనుకున్న టైంలో కింగ్ నాగార్జున సాహసానికి సిద్ధమయ్యాడు. మరి అరడజన్ ప్రయోగాలతో పోటీకి సై అన్నాడు. కింగ్ నాగార్జునకి సంక్రాంతి సినీ పండగని తెలిసిందే. ఆల్రెడీ హిట్ అయిన కాన్సెప్ట్ సోగ్గాడే చిన్ని నాయనకు ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కింది బంగారాజు. సో ఈ మూవీ సక్సెస్ కూడా మినిమం గ్యారెంటీ. ఒమిక్రాన్ దెబ్బతో థర్డ్ వేవ్ భయపెడుతున్న వేళ రిస్క్ చేస్తున్నాడు నాగ్. బంగారాజులో రమ్యకృష్ణ కంటిన్యూ అవుతోంది. అయితే ఈసారి సీన్ లోకి నవమన్మధుడు నాగ చైతన్య వచ్చాడు. ఉపెనా ఫ్రేమ్ కృతి శెట్టితో కలిసి సందడి చేయబోతున్నాడు. ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ మీదకు తండ్రితో కలిసి దండెత్తబోతున్నాడు. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వారసుడి ఎంట్రీ జరిగిపోయింది. అలా రౌడీ బాయ్స్ మూవీతో తన ఫేటు మార్చుకోబోతున్నాడు ఆశిష్. అనుపమ పరమేశ్వరన్ మెరిసిన ఈ మూవీ ఈ నెల 14న బంగారాజుతో పోటీ పడబోతోంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కిన మూవీ సూపర్ మచ్చి. ఈ మూవీ కూడా ఈ వీకే థియేటర్స్ లో కిక్కివ్వబోతోంది. ఈ ఫ్రైడే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ తో సందడి పెరిగింది.